ఎక్కువగా మార్కెట్లో వినిపిస్తుంది సార్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే వర్డ్ ఈ మధ్య ఎక్కువగా వెళ్తోంది. సో ఏ సర్వీసెస్ అనేది మీరు జనాలకు అందిస్తూ ఉంటారండి? సో ఎక్సెల్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ కంపెనీ అండి. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 17 years ఓల్డ్ కంపెనీ. ఈ పిఆర్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాను కదా సార్, అవునండి. అంటే ఏంటి సార్ అసలు? ఎవరైతే స్టడీ ఫినిష్ అయ్యి మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కెనడా పిఆర్కి అప్లై చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? కెనడా పిఆర్కి అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే క్లయింట్కి సార్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కెనడా వెళ్ళాలి అంటే ఇందాక మీరు అన్నారు సార్ IELTS రాస్తే కనుక మినిమం స్కోర్ అనేది ఉండాలి అని చెప్పి. ఈ స్కోర్ గురించి కూడా ఒకసారి క్లియర్గా చెప్తారా సో సార్? IELTS వచ్చేసరికి 2 types ఉంటాయి. సార్ ఈ ప్రాసెస్ మొత్తంగా ఎన్ని స్టేజెస్లో ఉంటుంది సార్? ఎన్ని స్టేజెస్ పడుతుంది యూజువల్లీ? సో వన్స్ క్లయింట్ వచ్చాక బేసికలీ వీ డివైడ్ దిస్ ప్రాసెస్ ఇంటూ 3 stages. సార్ ఇందాక మీరు IELTS స్కోర్ గురించి మాట్లాడారు సార్. ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అంటే కూడా IELTS మ్యాండేటరీయా సార్? కెనడా అయినా ఆస్ట్రేలియా అయినా మ్యాండేటరీ. అండ్ కొంతమంది క్లయింట్స్ అడుగుతారు IELTS లేకుండా కూడా బయట మీరు విజిట్ వీసా, టూరిస్ట్ వీసా కూడా చేస్తూ ఉంటారు సార్. అవును. అసలు దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే వినటానికైతే మనం ఇప్పటిదాకా స్టూడెంట్ ఇమిగ్రేషన్ అంటే చదువుకోవడానికి, జాబ్ చేయడానికి జస్ట్ నార్మల్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ రెండు కాకుండా వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేయాలి అనగానే చాలా మందికి గుర్తొచ్చే కంట్రీ కెనడా. అయితే కెనడాకి వెళ్ళాలి అంటే అక్కడ జాబ్ చేయాలి అంటే ఫార్మాలిటీస్ ఏంటి, పిఆర్ అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. కెనడాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ముందుగా గుర్తొచ్చే సంస్థ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ మేనేజర్ కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ అసలు ఈ పిఆర్ అనేది ఎక్కువ వింటూ ఉన్నాం. అవును. ఈ డౌట్స్ చాలా ఉన్నాయి సార్. కెనడాలో జాబ్ చేస్తే డిపెండెంట్ వీసా ఎట్లా, ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం తీసుకోవచ్చా, అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అని వీటన్నిటి గురించి మాట్లాడే ముందు అసలు మీరు చేసే సర్వీసెస్ గురించి ఒకసారి వినాలనుకుంటున్నాను సార్. ఎక్కువగా మార్కెట్లో వినిపిస్తుంది సార్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే వర్డ్ ఈ మధ్య ఎక్కువగా వెళ్తోంది. సో ఏ సర్వీసెస్ అనేది మీరు జనాలకు అందిస్తూ ఉంటారండి? ఓకే. సో ఎక్సెల్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ కంపెనీ అండి. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 17 years ఓల్డ్ కంపెనీ. ఓకే. సో వీ హ్యావ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈవెన్ అబ్రాడ్లో కూడా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ సక్సెస్ రేట్ ఆఫ్ 90%. ఓకే. వండర్ఫుల్ సార్. అండ్ మా సర్వీసెస్ వచ్చేసరికి వీఆర్ ఇంటూ స్టూడెంట్, ఇమిగ్రేషన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ విజిట్ అండ్ టూరిస్ట్ అన్ని వీసాస్ చేస్తాము. సో స్టూడెంట్ వచ్చేసరికి వీ డూ ఫర్ కెనడా, ఆస్ట్రేలియా, US, UK, యూరప్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్. అండ్ వీఆర్ డైరెక్ట్లీ టైడ్ అప్ విత్ సో మెనీ యూనివర్సిటీస్ అబ్రాడ్ ద వరల్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమిగ్రేషన్. సో ఇమిగ్రేషన్ ఈజ్ లైక్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉండి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇమిగ్రేషన్ ఫీల్డ్లోకి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లైక్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రొఫైల్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. సో ఇదర్ 2 సర్వీసెస్ అనేది ప్రజెంట్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సార్, యాక్చువల్లీ ఇవాళ మెయిన్ ఈ వీడియో చేయడానికి మోటో ఏంటంటే అండి, కెనడా వెళ్ళాలి, జాబ్ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇదొక ఇన్ఫర్మేటివ్ వీడియో అవ్వాలి అనుకుంటున్నాను సార్. షూర్. ఈ పిఆర్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాను కదా సార్, అవునండి. అంటే ఏంటి సార్ అసలు? సో పిఆర్ అంటే ఇట్స్ పర్మనెంట్ రెసిడెన్సీ. ఓకే. ఎవరైతే స్టడీ ఫినిష్ అయ్యి మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ పిఆర్ వీసా అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా. సో ప్రజెంట్ వరల్డ్లో ఓన్లీ 2 countries ఆర్ ప్రొవైడింగ్ డైరెక్ట్లీ పిఆర్ వీసాస్. వన్ ఈజ్ కెనడా అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా. ఓకే. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు కెనడా వచ్చేసరికి రిక్వైర్మెంట్ ఈస్ అ వెరీ హ్యూజ్ ఓవర్ దేర్. Okay, and even recently Canadian immigration announced that they're planning to give 4 lakh visas in 2024 and 2025. ఓకే. Because there's a huge requirement over there. So it's like based on the requirement ని బట్టి మనం ప్రొఫైల్ అనేది తీసుకొని మనం కెనడా పిఆర్కి మనం అప్లై చేస్తాం. సార్ కెనడా పిఆర్కి అప్లై చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ మీరు? కెనడా పిఆర్కి అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే క్లయింట్కి 5 years వీసా వస్తుంది డైరెక్ట్గా. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా. ఇప్పుడు సింగిల్ పర్సన్ అయితే ఈ కెన్ డూ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, స్టడీ, బిజినెస్, ఎనీథింగ్ హీ కెన్ డూ. ఒకవేళ మ్యారీడ్ అయితే డిపెండెంట్ కూడా తీసుకెళ్ళొచ్చు. తను కూడా ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఫర్ ద నేమ్ సేక్
డిపెండ్ అన్నది పిఆర్ కింద ఉంటుంది. బట్ ఆల్ కాపీ పేస్ట్ బెనిఫిట్స్ కానీ అన్ని కానీ సేమే ఉంటాయి అన్నమాట. డిపెండెంట్ కి కూడా Yes, అంటే exactly. జనరల్లీ డిపెండెంట్ వెళ్ళిపోతే ఏంటి అంటే జాబ్ చేయడానికి ఆపర్చునిటీ Yes, ఉండదు, yes. ఖాళీగా కూర్చోవాలి అంటారు కదా సార్. లేదండి, ఆ పిఆర్ ప్రాబ్లం ఉండదు లేదు. ఇక్కడ. పిఆర్ వెళ్తే తను కూడా వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు, పార్ట్ టైం జాబ్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అండ్ కిడ్స్ ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 12th Okay. స్టాండర్డ్ వరకు. ఇది కాకుండా మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ 5 ఇయర్స్లో 3 ఇయర్స్ తర్వాత సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సిటిజన్షిప్ వచ్చాక హీ కెన్ ట్రావెల్ 100+ కంట్రీస్ ఓకే. అండ్ హీ కెన్ వర్క్ ఇన్ యూఎస్. వన్ ఆఫ్ ద బెనిఫిట్ అది. పిఆర్ మీద ఉన్నప్పుడు హీ కెన్ ట్రావెల్ టు యూఎస్. లైక్ సిటిజన్షిప్ వచ్చాక హీ కెన్ వర్క్ ఇన్ యూఎస్ ఆల్సో. సార్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కెనడా వెళ్ళాలి అంటే ఇందాక మీరు అన్నారు సార్ ఐఎల్టీఎస్ రాస్తే కనుక మినిమం స్కోర్ అనేది ఉండాలి అని చెప్పి. ఈ స్కోర్ గురించి కూడా ఒకసారి క్లియర్ గా చెప్తారా సో సార్? ఐఎల్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ జనరల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అకాడమిక్స్. Hmm. అకాడమిక్స్ అనేది స్టూడెంట్ వీసాకి రాయాలి. జనరల్ ఐఎల్టీఎస్ అనేది పిఆర్కి రాయాలి. సో ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 6 ఇన్ ఈచ్ బ్యాండ్. అంటే ఈ 6 అనేది ప్రతి ప్రొఫైల్కి సెట్ కాదు, ప్రొఫైల్ని బట్టి. బట్ మినిమం 6 ఈజ్ మ్యాండేటరీ. కొందరు చెప్తారు లైక్ 4, 5, 5.5 వచ్చినా కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అని. కాదు, అది వర్కౌట్ అవ్వదు. ఓకే. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఓకే. సో మినిమం 6 అనేది బేసిక్ ఎవరికైనా వస్తుంది, 6.5. బట్ 7 ఈజ్ మై సజెస్టెడ్ స్కోర్. ఓకే. సో జనరల్ ఐఎల్టీఎస్ ఫర్ దట్ మేమే ట్రైనింగ్ ఇస్తాం మీకు. ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకొని ఐఎల్టీఎస్ రాయొచ్చు, నో ప్రాబ్లం. సార్ ఈ ప్రాసెస్ మొత్తంగా ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది సార్? ఎన్ని స్టేజెస్ పడుతుంది ఓకే. యూజువల్లీ? సో వన్స్ క్లయింట్ వచ్చాక బేసికలీ వీ డివైడ్ దిస్ ప్రాసెస్ ఇంటూ 3 స్టేజెస్. ఫస్ట్ ఈజ్ టెక్నికల్ ఎవాల్యుయేషన్, సెకండ్ స్టేజ్ వీసా ప్రాసెస్, అండ్ థర్డ్ స్టేజ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. సో ఇనిషియల్గా ఫస్ట్ స్టేజ్ ఇంతకుముందు చెప్పినట్టు క్లయింట్ యొక్క ప్రొఫైల్ని అసెస్మెంట్ చేసి రిపోర్ట్ అంతా పాజిటివ్ వస్తే దెన్ విల్ టేక్ యూర్ వీసా ప్రాసెస్. ఈ వీసా ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇనిషియల్గా వెస్ అనే ఒక స్టేజ్ ఉంటుంది, వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్. అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. నెక్స్ట్ ఐఎల్టీఎస్ ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత స్లాట్స్ బుక్ చేసుకొని ఐఎల్టీఎస్ రాయాలి. సో వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్, ట్రైనర్స్, డైలీ 1 hour ట్రైనింగ్ ఉంటుంది, 30 days ట్రైనింగ్. అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్ దే కెన్ బుక్ ద స్లాట్ అండ్ దే కెన్ గో హెడ్ ద థింగ్స్. ఓకే. ఈ 2 స్టేజెస్ ఫినిష్ అయిన తర్వాత క్లయింట్ యొక్క ప్రొఫైల్ అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి రిజిస్టర్ చేస్తాం. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే ఒక ఆన్లైన్ సిస్టమ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై కెనడియన్ ఇమిగ్రేషన్. సో ఇక్కడ వన్స్ క్లయింట్ ప్రొఫైల్ రిజిస్టర్ అయిన తర్వాత దెన్ క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి, స్కోర్ని బట్టి క్లయింట్కి ఇన్విటేషన్ అనేది కెనడియన్ ఇమిగ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో వన్స్ ఇన్విటేషన్ వచ్చాక దెన్ హీ నీడ్స్ టు ఫినిష్ ద ఫైనల్ ఫార్మాలిటీస్, వీసా అప్లికేషన్. సో అది వీసా అప్లికేషన్ ఫినిష్ చేసిన తర్వాత క్లయింట్కి వీసా ప్రాసెస్ అనేది, వీసా అనేది హ్యాండ్లో ఉంటుంది. ఇది స్టేజెస్. అండ్ లాస్ట్కి జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. సార్ జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ మనం ఈ కెనడా కంట్రీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే? నాకు చాలామంది క్లయింట్స్ కాల్ చేస్తారు, జాబ్ ఇప్పించేస్తారా, 100% కమిట్మెంట్ ఇచ్చేస్తారా? ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది ఏ క్లయింట్ నుంచి అయినా సరే. జాబ్ రెడీమేడ్ దొరుకుతుందా, నాకు అయిపోతుంది కదా అంటే. ఇప్పుడు మీరు డిగ్రీ ఫినిష్ అవుతారు, అయిపోగానే మీకు ఎవరైనా జాబ్ రెడీగా ఉందని ఇస్తారా? వెతుక్కోవాలి. సరే 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ కంపెనీ రిజిగ్నేషన్ పెట్టారు. పెట్టిన తర్వాత కూడా వేరే కంపెనీ వచ్చి మీకు డైరెక్ట్ ఆఫర్ లెటర్ ఇస్తుందా? ఇవ్వదు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ యూ ది ఇంటర్వ్యూస్. మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయాలి. ఓకే. సో యూ ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ హ్యావ్ దానిపైన మేము రెజ్యూమే మార్కెటింగ్ చేస్తాం. సో ఇలా ప్రాసెస్ ఎలా ఉంటుంటే వీ విల్ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ డ్రాప్ ఇన్ కెనడియన్ జాబ్ పోర్టల్స్ అండ్ వీఆర్ రిజిస్టర్డ్ విత్ జాబ్ పోర్టల్స్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ది ఇంటర్వ్యూస్. యూ కెన్ అటెండ్ ది ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ఇండియా త్రూ స్కైప్ ఆర్ వీడియో కాల్, లేదా యూ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద కెనడా వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్. ఓకే. You can do part-time job there. Even if you do part-time job, easily you can earn 3 lakhs per month over there. ఓకే. And simultaneously face to face, you can do full-time job attend చేయవచ్చు. And మీరు if you want to go for a masters, ఇక్కడ బ్యాచిలర్స్ ఫినిష్ అక్కడ మాస్టర్స్ చేయాలనుకున్నా you can do the మాస్టర్స్ ఆల్సో అక్కడ. సార్ ఇంకొకటి ఏంటి అంటే జాబ్ వచ్చిన తర్వాత మెయిన్ కెనడాకి వెళ్ళేటప్పుడు కానీ ఏ కంట్రీకి వెళ్ళేటప్పుడైనా ఫస్ట్ స్ట్రైక్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ నేను మాత్రమే వెళ్ళొచ్చా లేకపోతే నా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళొచ్చా? ఫ్యామిలీని ఇక్కడ వదిలి వీళ్ళు ఇంకొక కంట్రీలో వర్క్ చేయాలంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందండి. Okay. సో కెనడాలో జాబ్ వచ్చినట్లయితే కనుక ఒకటేసారి ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చా సార్ లేకపోతే కొంత టైం పడుతుందా? సో క్లయింట్కి ఒకసారి వన్స్ పిఆర్ వచ్చిన తర్వాత ఇతనికి 8 months to 1 year టైం ఉంటుంది. ఓకే. ఈ టైం లోపల కెనడాలో ఎప్పుడైనా ల్యాండ్ అవ్వచ్చు. ఓకే. ఎప్పుడైతే ల్యాండ్ అవుతారో అప్పటి నుంచి వాళ్ళ 5 years వీసా కౌంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వీసా వచ్చిన తర్వాత మెయిన్ అప్లికెంట్ ఫస్ట్ వెళ్తాడా, ఫ్యామిలీని తీసుకొని వెళ్తాడా అనేది కంప్లీట్గా మెయిన్ అప్లికెంట్ ఇష్టం. ఓకే. ఓకే. సో ఫస్ట్ అతను వెళ్ళి సెట్ అయ్యి ఒక 6 months తర్వాత 1 year తర్వాత తీసుకెళ్తే ఫైన్.
ఆర్ఎల్స్ ఒకేసారి ఫ్యామిలీతో తీసుకెళ్ళినా కూడా అది కంప్లీట్గా అతని ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు వెళ్ళినా కూడా ఇద్దరు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా క్లయింట్ యొక్క డిపెండ్ మీద ఉంటుంది. సార్ డిపెండెంట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పిఆర్కి అప్లై చేయొచ్చా సార్? వీళ్ళకి కూడా ఐఎల్స్ మ్యాండేటరీ అంటారా? డిపెండెంట్కి ఎడ్యుకేషన్ లేకున్నా, ఎక్స్పీరియన్స్ లేకున్నా డిపెండెంట్గా అప్లై చేయొచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్, బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. కాకపోతే క్లయింట్ ఐఎల్టీఎస్ డిపెండెంట్ ఐఎల్టీఎస్ రాస్తే వాళ్ళకి ఓవరాల్ 5-6 వచ్చినా పర్లేదు. మెయిన్ అప్లికెంట్కి పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. కానీ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. ఓకే, సో డిపెండెంట్ ఐఎల్టీఎస్ కానీ వెస్ కానీ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. బట్ ఇఫ్ డిపెండెంట్ డూ, దెర్ విల్ బి ఎక్స్ట్రా పాయింట్స్ ఫర్ ద మెయిన్ ప్రొఫైల్. అంతే డిఫరెన్స్. సార్ ఇప్పుడు కెనడాకి వెళ్ళటానికి ఎంత ఇష్టపడుతూ ఉన్నారో ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే కూడా అంతే ఇష్టపడే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నారు సార్. ఓకే, సో ఈ ఆస్ట్రేలియా పిఆర్ ఫార్మాలిటీస్ ఎట్లా ఉంటాయి సార్? ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? సో ఆస్ట్రేలియా కూడా వన్ ఆఫ్ ద పిఆర్ ప్రాసెస్. అది కూడా బెనిఫిట్స్ కానీ అన్ని ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. ఓకే, కాకపోతే రిక్వైర్మెంట్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో కెనడా వచ్చేసరికి బ్యాచిలర్స్ ఉండి మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బట్ ఆస్ట్రేలియా వచ్చేసరికి బ్యాచిలర్స్ ఉన్న తర్వాత మినిమం రిలవెంట్ 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్, ఇట్ షుడ్ బి 7 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఈవెన్ ఐఎల్టీఎస్, ఇక్కడేమో ఐఎల్టీఎస్ రాయొచ్చు, పీటీ రాయొచ్చు, టోఫెల్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి 7 in each band is mandatory. అండ్ ఇఫ్ యూ గెట్ 8 in good score, 8 స్కోర్ వస్తే మీకు బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఆస్ట్రేలియా ప్రాసెస్ టైం కూడా కొంచెం లెంతీగా ఉంటుంది. ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 8 to 12 months వరకు ఇట్ విల్ గోస్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ ప్రొఫైల్ ప్రకారము వి విల్ సజెస్ట్ యూ వెదర్ ఇట్ ఈస్ అ కెనడా ఆర్ ఆస్ట్రేలియా. ఓకే సార్, ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి చెక్ లిస్ట్ ఏమేమి చూసుకోవాలి సార్? చెక్ లిస్ట్ అంటే చెప్పా కదా, బ్యాచిలర్స్ ఇస్ మ్యాండేటరీ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను డిగ్రీ చదివి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి అలా కుదరదు. ఇప్పుడు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, సో దట్ కమ్స్ అండర్ ద రిలవెంట్. సో అలా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ అయితే 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో రిక్వైర్మెంట్స్ అనేది ఇలా ఉంటుంది. ఏజ్ ఆల్సో షుడ్ బి సేమ్ 21 to 45 వరకు. సో బట్ బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ బట్టి విల్ సజెస్ట్ యూ. సార్ బెనిఫిట్స్ విషయానికి వచ్చేసరికి ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? బెనిఫిట్స్ అనేది సేమ్ లైక్ కెనడా. 5 years వీసా, ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్. అండ్ ఇక్కడ సిటిజన్షిప్ వచ్చేసరికి 4 years తర్వాత అప్లై చేసుకోవచ్చు. కెనడా అయితే యూఎస్కి వెళ్ళి వర్క్ చేయొచ్చు, ఇక్కడైతే న్యూజిలాండ్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో బెనిఫిట్స్ అనేది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది ఇద్దరికి. సార్ ఇందాక మీరు ఐఎల్స్ స్కోర్ గురించి మాట్లాడారు సార్. ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అంటే కూడా ఐఎల్స్ మ్యాండేటరీయా సార్? కెనడా అయినా ఆస్ట్రేలియా అయినా మ్యాండేటరీ. అండ్ కొంతమంది క్లయింట్స్ అడుగుతారు ఐఎల్స్ లేకుండా కూడా బయట చేస్తున్నారు సార్, అవన్నీ ఇన్స్టాలో చూస్తున్నాము, అక్కడ చూస్తున్నాము అని కాల్స్ వస్తాయి. అవన్నీ నమ్మకండి. పిఆర్ అప్లై చేయాలంటే ఐఎల్టీఎస్ ఇస్ 100% మ్యాండేటరీ. యూ కెన్ రైట్ ఐఎల్టీఎస్, టోఫెల్, పీటీ, సెల్పీ బేస్డ్ ఆన్ ద కంట్రీస్. సార్ ఆస్ట్రేలియా పిఆర్ స్టార్ట్ అయ్యాక 189, 190, 491 అని చెప్పి ఇలాంటి క్లాసెస్ గురించి వింటున్నాం సార్, సబ్ క్లాసెస్ గురించి. అసలు ఇది ఏంటి సార్? వన్స్ వీసా ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇనిషియల్గా స్కిల్ అసెస్మెంట్ అనేది చేస్తాం. అంటే క్లయింట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అంటే లైక్ అంత జెన్యునే ఉందా కాదా. అండ్ సైమల్టేనియస్గా ఐఎల్టీఎస్ ఫినిష్ అయిన తర్వాత దెన్ విల్ లాంచ్ హీజ్ అప్లికేషన్ ఇన్ టు ద పూల్. ఈ పూల్లోకి లాంచ్ చేసిన తర్వాత క్లయింట్కి ఇన్విటేషన్ అనేది రావాలి. ఎవరు ఇస్తారో? ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? వాళ్ళకి 3 options ఉంటాయి. 189 సబ్ క్లాస్, 190 సబ్ క్లాస్ అండ్ 491 సబ్ క్లాస్. సో 189 సబ్ క్లాస్ ఏంటంటే ఇట్స్ కంట్రీ వైడ్ ఇన్విటేషన్. 180 సబ్ క్లాస్ ఇస్ స్టేట్ వైడ్ ఇన్విటేషన్ అండ్ 491 ఇస్ రీజనల్ వైడ్ ఇన్విటేషన్. సో క్లయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 180 నుంచి నాకు ఇన్విటేషన్ వస్తే ఒక పర్టికులర్ స్టేట్ నాకు ఇన్వైట్ చేస్తుంది. సో ఆ స్టేట్లో నేను ఫస్ట్ 2 years వర్క్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత నేను 2 years తర్వాత వేరే స్టేట్కి వెళ్ళి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేసుకోవచ్చు. అదే 180 నుంచి వచ్చింది అనుకోండి, నా ఇష్టం ఉన్న స్టేట్కి వెళ్ళి నేను వర్క్ చేసుకోవచ్చు. బట్ అది మన చేతిలో ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఇన్విటేషన్ అనేది పంపిస్తారు. సో వీ కెనాట్ చూజ్ అన్ ఆప్షన్. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ ఎంప్లాయర్ ప్రొఫైల్ అండ్ మన ప్రొఫైల్ని బట్టి స్కోర్ని బట్టి ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ మనకి వన్స్ ఇన్విటేషన్ వచ్చాక ఫైనల్ ఫార్మాలిటీస్ వీసా అప్లికేషన్ ఉంటుంది. వన్స్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిన తర్వాత వీసా వస్తుంది. వీసా వచ్చిన తర్వాత హీ కెన్ ల్యాండ్ టు ఆస్ట్రేలియా.
సార్ మీరు విజిట్ వీసా, టూరిస్ట్ వీసా కూడా చేస్తూ ఉంటారా సార్? అవునండి. అసలు దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే వినటానికైతే ఒకటేలాగే అనిపిస్తుంది సార్, విజిట్ వీసా, టూరిస్ట్ వీసా అని చెప్పి. సో అది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఇవాళ? మనం ఇప్పటిదాకా స్టూడెంట్ ఇమిగ్రేషన్ అంటే చదువుకోవడానికి, జాబ్ చేయడానికి జస్ట్ నార్మల్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ రెండు కాకుండా మరి అక్కడికి వెళ్ళి రావడానికి ఏం ఆప్షన్ ఉంది? రెండు ఉన్నాయి. ఒక ఈజ్ విజిట్ వీసా అండ్ సెకండ్ వన్ ఈజ్ టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసా. విజిట్ సేస్ దట్ మనం వెళ్ళి రావడం. ఓకే, ఎవరైనా విజిట్ అంటే ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు ఇన్విటేషన్ పంపించాలి మనకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా ఫ్రెండ్ కావచ్చు, నా రిలేటివ్ కావచ్చు, కజిన్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు నాకు ఇన్విటేషన్ పంపించాలి. లైక్ ఈస్ కమింగ్ టు మై లొకేషన్ వేర్ ఐమ్ ఇన్వైటింగ్ హిమ్. ఓకే, అండ్ ఈ షుడ్ బీ ఇన్ వర్క్ పర్మిట్ ఆర్ పిఆర్ ఆర్ సిటిజన్షిప్. స్టూడెంట్ వీసా ఉంటే మనం అప్లై ఇన్విటేషన్ పంపించాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. ఇప్పుడు యూఎస్ అనుకోండి 10 years వీసా వస్తుంది. 10 yearsలో కంటిన్యూ 6 months ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు. ఓకే. టూరిస్ట్ వీసా ఏంటంటే నాకు అక్కడ ఎవరు లేరు, ఇన్విటేషన్ పంపించడానికి ఎవరు లేరు, కానీ నేను పోవాలి, చూసి రావాలి, వాళ్ళకి టూరిస్ట్ వీసా. ఓకే. సో టూరిస్ట్ వీసా ఏంటంటే ఇట్ విల్ బీ 60 days ఆర్ 90 days, 30 days బేస్డ్ ఆన్ ద కంట్రీని బట్టి వాళ్ళకి వీసా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూరప్ ఉందనుకోండి, షెంగన్ వీసా వస్తుంది నాకు. ఆ పర్టికులర్ టైంలో నేను వెళ్ళి ఆ యూరోప్లో షెంగన్ కంట్రీస్ అన్ని తిరిగేసి ఆ టైంలోపు హ్యావ్ టు ల్యాండ్ ఇన్ అగైన్ బ్యాక్ టు ఇన్ ఇండియా. ఓకే. సో ఇది విజిట్కి టూరిస్ట్కి డిఫరెన్స్. ఆల్మోస్ట్ ఈ ప్రాసెసింగ్ టైం 20 to 30 days టైం పడుతుంది. సార్ యూజువల్లీ ఇప్పుడు ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంది. Yeah. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ బ్రాంచెస్ కానీ డీటెయిల్స్ కానీ ఒకసారి మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు? సో ఎక్సెల్లో బ్రాంచెస్ వచ్చేసరికి మనకి హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి, దుబాయ్ అండ్ యూఎస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. మీకు ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి అండ్ ఐ విల్ బీ ఇన్ కుకట్పల్లి బ్రాంచ్. ఐమ్ ద మేనేజర్. యూ కెన్ జస్ట్ కమ్ దేర్ అండ్ వీ కెన్ క్లియర్ the doubts. I can help you on the entire process. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మీరు కిరణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కుకట్పల్లి బ్రాంచ్లో అవైలబుల్ ఉంటారు, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. కిందనున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకోండి. థ్యాంక్స్ ఎ లాట్.